నమస్తే, నేను ఆదిత్య. జగన్మోహన్ రెడ్డి అధికారం కోల్పోయిన తర్వాత రోజు రోజుకి ఆయన ఇమేజ్ డ్యామేజ్ అవుతున్న క్రమంలో మరి అప్పటి వరకు ఆయనతో ఉన్నటువంటి కొంతమంది రైట్ హ్యాండ్లు, ఆయనకి బాగా కావాల్సిన వాళ్ళు ఇప్పుడు అసలు కనిపించట్లేదు, పట్టించుకున్నట్లు కూడా ఎక్కడా కనిపించట్లేదు. మరి ఈ అంశం గురించి కాస్త క్లుప్తంగా మాట్లాడుకుందాం. ప్రస్తుతానికి మనతో పాటు స్టూడియోలో ఉన్నారు ప్రముఖ పొలిటికల్ అనలిస్ట్ అండ్ సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు గారు. సార్ అడిగి తెలుసుకుందాం. సార్ నమస్కారం. సార్ నమస్తే. జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు ఆయనకి బాగా రైట్ హ్యాండ్లు, లెఫ్ట్ హ్యాండ్లు ఉన్నటువంటి కొంతమంది ఇప్పుడు ఆయన ఇమేజ్ డ్యామేజ్ అవుతున్న తరుణంలో ఎక్కడా కనిపించట్లేదు. మరి ఎక్కడికి వెళ్ళినట్టు వీళ్ళంతా అసలు? ఇప్పుడు జనరల్గా ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారి గొప్పతనం గురించి చెప్తూ ఉంటారు కొంతమంది. ఏంటంటే ఆయన ఎవరిని దగ్గరికి తీస్తే చాలా విశ్వాసపాత్రలుగా ఉంటారు వాళ్ళు. అలాగే వాళ్ళ పట్ల కూడా జగన్మోహన్ రెడ్డి గారు విశ్వాసపాత్రగా ఉంటారని చెప్పేసి ఒక గుడ్ విల్ని క్రియేట్ చేశారు. ఆర్టిఫిషియల్ గుడ్ విల్ని జగన్మోహన్ రెడ్డి గారి మీద. ఆ క్రియేట్ చేసినటువంటి వాళ్ళల్లో ఈ కొంతమంది ఉన్నారు. వాళ్ళు ఇప్పుడు ఎక్కడున్నారో తెలియట్లా. జగన్మోహన్ రెడ్డి గారిని అంత ప్రేమించి అభిమానించే వాళ్ళైతే ఆయన ఇమేజ్ డ్యామేజ్ అవుతున్నప్పుడు ఉండాలి కదా, ఎక్కడ కనపట్ల. వాళ్ళలో ఎవరంటే ధనుంజయ రెడ్డి ఐఏఎస్. జగన్మోహన్ రెడ్డి గారికి కన్ను, చెవి, ముక్కు అన్నీ ఆయనే అధికారంలో ఉన్నప్పుడు. ఆయనే రివ్యూ మీటింగ్లో కూడా పార్టిసిపేట్ చేసేవాడు. రివ్యూ మీటింగ్లో ఏం మాట్లాడాలేదు కూడా జగన్మోహన్ రెడ్డి గారికి ఆయనే డైరెక్షన్ ఇచ్చేవాళ్ళు. ఎవరి గ్రాఫ్ ఏ విధంగా ఉందనేది కూడా జగన్మోహన్ రెడ్డికి ఆయనే ఇస్తే జగన్మోహన్ రెడ్డి గారు ఎమ్మెల్యేల రివ్యూ మీటింగ్లో చదివి వినిపించేవాళ్ళు, మాట్లాడేవాళ్ళు. అన్నీ తానే వ్యవహరించినటువంటి ధనుంజయ రెడ్డి గారు ఇప్పుడు ఏమైపోయారు? ఇంత గందరగోళం జరుగుతుంది. జగన్మోహన్ రెడ్డి గారికి ప్రపంచవ్యాప్తంగా ఇమేజ్ డ్యామేజ్ అవుతుంది. ఆయనకు ఉండేటువంటి ఇమేజ్కి డ్యామేజ్ అవుతుంది. మరి ఇలాంటప్పుడు రావాలి కదా, రిటైర్డ్ ఐఏఎస్ అధికారి ధనుంజయ రెడ్డి బయట రావాలి కదా. ఎక్కడున్నాడు? ఎక్కడికి వెళ్ళాడు? అసలు ఉన్నారా లేదా? ఇంత జరుగుతుంటే ఉన్నారా లేదా? లేదా తెర వెనుక ఏమన్నా చక్రం తిప్పుతున్నారా? ఏమైపోయారు ఈయన అనేది ఒకటి. రెండు, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి నెంబర్ 2. అంటే జగన్మోహన్ రెడ్డి జైలుకి వెళ్తే ఆ స్థానంలో సీఎం అయ్యే వాళ్ళు ఎవరే అంటే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని అప్పట్లో బాగా ప్రచారం జరిగింది. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి పేరు విపరీతంగా వచ్చింది. అసలు జగన్మోహన్ రెడ్డి గారికి ఎన్నుపోటు పడిచి కూడా ముఖ్యమంత్రి అవుతారనేటువంటి ప్రచారం కూడా అప్పట్లో జరిగింది. అంటే ఆ స్థాయిలో అతని గ్రాఫ్ ఉండేది. పవర్ పాయింట్స్ని మనం తీసుకుంటే జగన్మోహన్ రెడ్డి గారి తర్వాత ఎవరు అనేది అప్పట్లో క్వశ్చన్ వేసుకుంటే కనుక 3-4 పేర్లు వినపడేవి. వాళ్ళలో ఎవరు? ఫస్ట్ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి పేరు వినిపించేది, విజయసాయిరెడ్డి గారి పేరు వినిపించేది, వైవి సుబ్బారెడ్డి గారి పేరు వినిపించేది. పవర్ పాయింట్స్, ఇవన్నీ కూడా పవర్ పాయింట్స్. ఆ తర్వాత రోజుల్లో ఏమైంది? పవర్ పాయింట్స్ ఒక్కొక్కటి పోవడం మొదలుపెట్టినాయి. లాస్ట్గా ఆ పవర్ పాయింట్ కాస్త భారతిరెడ్డి గారి దగ్గరకు వచ్చి ఆగింది. జగన్మోహన్ రెడ్డి గారు ఒకవేళ ఇన్ కేసు జైలుకి వెళ్తే కనుక ఆయన రాజకీయ వారసత్వాన్ని భారతిరెడ్డి గారికి ఇస్తారనేటువంటి ప్రచారం ఎన్నికల ముందు జరిగింది. 2024 ఎన్నికల ముందు బాగా జరిగింది. సో ఇలాంటి వాళ్ళు ఇప్పుడు ఏమైపోయారు? ఈవెన్ ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్తాను. 2024 ఎన్నికలకు ముందు నిరాధారమైనటువంటి ఆరోపణలతో చంద్రబాబు నాయుడు గారిని రిమాండ్కి పంపించారు. రిమాండ్కి పంపించినప్పుడు ఆయనకి అండగా నిలిచినటువంటి వాళ్ళు క్యాడరు లీడర్లు వీళ్ళందరూ ఉంటారు. కానీ కుటుంబంలో ఉండేటువంటి వాళ్ళు ఎవరెవరు వచ్చారు ఆ రోజున? చంద్రబాబు నాయుడు గారి సతీమణి భువనేశ్వర్ గారు వచ్చారు కదా. తర్వాత కోడలు బ్రాహ్మణి గారు వచ్చారు కదా. సరే, ఎలాగో కుమారుడు వస్తారు. మరి జగన్మోహన్ రెడ్డి గారు ఇంత ఇమేజ్ డ్యామేజ్ అవుతుంటే ఎందుకు భారతిరెడ్డి గారు బయటికి రారు? భారతిరెడ్డి గారు మాట్లాడాలి కదా. ఇప్పుడు భారతిరెడ్డి గారిని సెంట్రిక్ చేస్తూ కూడా చాలామంది మాట్లాడుతున్నారు కదా. ఆగమ శాస్త్రానికి విరుద్ధంగా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మీరు పట్టు వస్త్రాలు సమర్పించడానికి సతీ సమేతంగా వెళ్లాల్సినటువంటి వాళ్ళు ఒంటరిగా ఎందుకు వచ్చారు? ఒక్కరోజన్నా తిరుమల తిరుపతి దేవస్థానం మీద మీ కుటుంబంలో ఉండేటువంటి మహిళలు కనిపించారా అనేది వైరల్ అవుతున్నటువంటి ఒక వీడియో. ఏంటంటే వైవి సుబ్బారెడ్డి గారు చైర్మన్గా ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అక్కడ తిరుమల వెళ్ళారు. బహుశా నేను అనుకోవటం బ్రహ్మోత్సవాల సమయంలో అనుకుంటా. వెళ్ళినప్పుడు అక్కడ ఏం జరిగింది? ఈ చూస్తారు కదా తులాభారం అంటారు. ఈ తులాభారంలో జగన్మోహన్ రెడ్డి గారిని ఒక చోట కూర్చోబెట్టారు. కూర్చోబెట్టినప్పుడు ఆవిడ వైవి సుబ్బారెడ్డి గారు ఇటువైపు ఉన్నారు. వైవి సుబ్బారెడ్డి గారి సతీమణి ఏమంటున్నారు తెలుసా? జగన్మోహన్ రెడ్డి రక్షక, అఖిలాండ కోటి జగన్మోహన్ రెడ్డి గారి రక్షక అని చెప్పి అంటున్నారు. వాయిస్
అది వైరల్ అవుతుంది ఇప్పుడు. తిరుమల తిరుపతి దేవస్థానం సన్నిధిలో ఆ డైలాగ్ అంటున్నాను, జగన్మోహన్ రెడ్డి రక్షక లాంగ్వేజ్. సో ఆ విధంగా వ్యవహరించినటువంటి వాళ్ళు ఇవాళ ఏమైపోయారు? ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు ఇమేజ్ డ్యామేజ్ అవుతుంది. దానికి కారణం ఏంటంటే లడ్డుల్లో కల్తీ జరిగింది. లడ్డులో పందికి సంబంధించిన కొవ్వు, ఫ్యాట్, జంతువుల కొవ్వు ఇవన్నీ కలిపారని చెప్పి ఇంత డ్యామేజ్ జరుగుతుంది కదా, రిపోర్ట్స్ కూడా వచ్చినాయి కదా. అలాంటప్పుడు నువ్వు ఎందుకు జగన్మోహన్ రెడ్డి రక్షక అని చెప్పి పిలిచినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎందుకు బయట రావట్లేదు? ఇప్పుడు ధనంజయ రెడ్డి బయట రావట్లేదు, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి బయట రావట్లేదు. ఈ ఇష్యూ మాట్లాడే ప్రధానంగా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి బయట రావాలి ఇప్పుడు. ఎందుకంటే మొత్తం తిరుపతి ఆయనదే కదా అడ్డా. కడప నుంచి మొత్తం చిత్తూరు జిల్లాలన్నీ ఆయనే చూశాడు కదా, ఆయనే ఇన్ఛార్జ్ కదా. మరి ఆయన ఎందుకు మాట్లాడట్లేదు? ఇప్పుడు మాట్లాడాలి కదా ఆయన. ఇప్పుడు ఎందుకు మాట్లాడట్లేదు? అసలు జగన్మోహన్ రెడ్డి గారి ఇమేజ్ డ్యామేజ్ అవుతున్నప్పుడు నువ్వు వచ్చి మాట్లాడాలి కదా, అసలు ఏం జరిగింది అక్కడ అని చెప్పాలి కదా నువ్వు. లేదంటే ఏఆర్ డైరీకి బినామీ అన్నా ఎండాలి ఆయన, ఏదైనా జరిగి ఉండొచ్చు. సో ఆయన బయట రాలా. ధనంజయ రెడ్డి అయితే అసలు ధనంజయ రెడ్డి గురించి మాట్లాడినటువంటి వాళ్ళే లేరు. ధనంజయ రెడ్డి గారు అయితే సీఎం ఆఫీసులో ఉండి అన్ని కర్త కర్మ క్రియ అన్నీ జగన్మోహన్ రెడ్డి గారికి ఆయన దాటి వెళ్తేనే మూల విరాట్ జగన్మోహన్ రెడ్డి గారు అప్పట్లో కనిపించేవాళ్ళు అని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు చెప్తూ ఉంటారు. సో అంత కీలకంగా వ్యవహరించినటువంటి పైగా ఐఏఎస్ ఆయన ధనంజయ రెడ్డి గారు రిటైర్డ్ అనుకోండి, ఇప్పుడు రిటైర్ అయిపోయారు అనుకోండి. బట్ ఐఏఎస్ కదా, ఆయన బయట రావాలి కదా, బయటకు వచ్చి చెప్పాలి కదా, చెప్పట్లా. విజయసాయి రెడ్డి, వైవి సుబ్బారెడ్డి వీళ్ళేంటి ఓన్లీ ట్వీట్లు చేయటం, లేదంటే అంతవరకు పరిమితం అవుతున్నారు. మిగతా వాళ్ళు ఎవరు రావట్లేదు. ఏమైపోయారు వీళ్ళందరూ? జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించినటువంటి కోటలో ఉండేటువంటి ఈ బ్యాచ్ అంతా ఏమైపోయారు? కోటల బ్యాచ్ కదా వీళ్ళంతా. కోట్ల బ్యాచ్ అంతా బయట రావాలి కదా, కోట్ల బ్యాచ్ అంతా ఏమైపోయారు అంటే తేలుగుట్టిన దొంగల మాదిరిగా ఉన్నారు. వీళ్ళందరికీ తెలిసే జరిగిందని చెప్పి భావించడానికి అవకాశం ఉండేలా వీళ్ళ వ్యవహారం కనిపిస్తుంది. వీళ్ళందరికీ తెలిసే ఈ మొత్తం కల్తీ వ్యవహారం, కల్తీ నెయ్యి వ్యవహారం. కానీ జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో మొత్తం కరప్షన్ సెంట్రలైజ్ అయింది. ప్రతి చోట నుంచి కరప్షన్ జరిగినప్పుడు దాంట్లో పర్సంటేజ్ తాడేపల్లికి వచ్చేలాగా ధనంజయ రెడ్డి గారు ప్లాన్ చేశారు అని చెప్పి ఆయన మీద ఉన్నటువంటి ఆరోపణ. సో వీళ్ళందరూ బయటికి వస్తే కనుక అప్పుడు తెలుస్తుంది ఏంటనేది. జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కటే అయిపోయారు. ఇప్పుడు సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి వెళ్ళిపోయారు. సజ్జల రామకృష్ణారెడ్డి అసలు కనిపించట్లా. ఈ ఇష్యూ వచ్చిన తర్వాత సజ్జల రామకృష్ణారెడ్డి ఇంతకుముందు ఏం చేసేవాళ్ళు, ఏ ఇష్యూ వచ్చినా కానీ ఇమీడియట్గా ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడేవాళ్ళు. మరి ఏమైపోయారు సజ్జల రామకృష్ణారెడ్డి? అప్పట్లో సకల శాఖ మంత్రి అని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ముద్దుగా పిలుచుకునేవాళ్ళు. మరి ఆయన ఏమైపోయారు? ఇప్పుడు ఆయన రావాలి కదా, ఆయన వివరించాలి కదా ప్రెస్ మీట్ పెట్టి, రాట్లా. అంటే దాన్ని బట్టి అర్థం ఏంటంటే వీళ్ళందరికీ తెలిసే ఈ అపచారం, ఈ మహాపాపం జరిగింది అని చెప్పి భావించడానికి అవకాశం ఉంది. థ్యాంక్ యూ సార్.